జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. కొత్తపట్నం మండలం పల్లెపాలెం గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సంపత్ కుమార్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పల్లెపాలెంకు చెందిన కాంట్రాక్టర్ జాలరాం తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాలని కార్యదర్శి సంపత్ కుమార్ ను కోరారు. అయితే బిల్లులు మంజూరు చేయాలంటే 55,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని సంపత్ కుమార్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో కాంట్రాక్టర్ జాలరాం ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు వలపన్ని కార్యదర్శిని లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనతో పంచాయతీ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలు వెలుగులోకి వస్తుండగా ఏసీబీ అధికారులు మరింత దర్యాప్తు చేపట్టారు. జంధ్యాల సంపత్ కుమార్ ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకన్ ద్వారా కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారైనటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఈరోజు ఏసీబీ అఫీషియల్స్ అతను లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అవును, అతని ఫిర్యాదు మేరకే ఈరోజు అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే లంచం పట్టుకున్నాం. అవసరమే చేస్తాం. లేదు, ఇప్పటికైతే లేదు. ఇంకా సెర్చ్ చేసి కొన్ని చోట్ల చేస్తా ఉన్నాం దానికి సంబంధించి. అవును, ఈ రోజు కూడా కొన్ని చోట్ల చేస్తాం, లాకర్స్ వాటికి